హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇన్ తెలుగు. ఈరోజు బీట్ జనరేషన్ లిటరరీ మూమెంట్ గురించి మన ఛానల్లో డిస్కస్ చేసుకుందాం. అసలు బీట్ జనరేషన్ అంటే ఎవరు, ఎంతమంది, వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఏంటి, వాళ్ళు రాసినటువంటి విధానం ఏంటి అనే విషయాల గురించి మున్ముందు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. బీట్ జనరేషన్, బీట్ తరానికి సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళు రాసినటువంటి విధానం ఏంటంటే 1920లో జాజ్ మ్యూజిక్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. హర్లిమ్ రెనేజాన్స్ చెప్పినప్పుడు ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఐకార్డ్స్లో పెడతాను, చూడగలరు. అది చూసాక ఈ వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే జాజ్ మ్యూజిక్ అనేది ఆఫ్రికాలో ఒక రకంగా నార్త్ అమెరికాలో స్టార్ట్ అవుతుందో అప్పుడు ప్రజలకు స్వేచ్ఛ అనేది బాగా పెరిగిపోతుంది. దానివల్ల వాళ్ళు డ్రగ్స్ తీసుకోవడం, అలాగే అబ్యూజ్ చేయటం, సిగరెట్స్ తాగటం, సెక్స్ లిబరేషన్, ఈ విధంగా చాలా రకాలైనటువంటి స్వేచ్ఛలు ఆ యొక్క జాజ్ మ్యూజిక్ ద్వారా కలుగుతాయి. హర్లిమ్ రెనేజాన్స్లో ఉన్న వ్యక్తులు కావనివ్వండి, లేదా అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులు కావనివ్వండి. ఈ స్వేచ్ఛకి దారి తీయటం వల్ల ఎవరు స్పిరిచువల్గా ఆలోచించటం లేదా రిలీజియస్గా ఆలోచించటం అనేటటువంటి విషయాల గురించే పూర్తిగా మరిచిపోతారు. దానివల్ల వీళ్ళని మరలా ఆ యొక్క కోవకి తీసుకెళ్లే ప్రక్రియ ఈ బీట్ జనరేషన్ మూమెంట్ అనేది. అయినప్పటికీ ఇందులో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి రచయితలు సెక్స్ లిబరేషను, అబ్సెనిటీ పైన ఎక్కువగా వాళ్ళు రాయటం జరుగుతుంది. అబ్సెనిటీ అంటే అశ్లీలత. ఇందులో అశ్లీలతకి సంబంధించినటువంటి వర్క్స్ ఒక 2-3 ఉన్నప్పటికీ మనిషి తాలూకా పరివర్తనలో మార్పు తీసుకొచ్చే విధంగా ఈ యొక్క బీట్ జనరేషన్ మూమెంట్ వర్క్స్ అనేవి రాయటం జరుగుతుంది. వీళ్ళు ముఖ్యంగా ఫాలో అయినటువంటి ప్రిన్సిపల్స్ ఏంటంటే రిజెక్షన్ ఫ్రమ్ మెటీరియలిజం. ఏదైతే బహిర్గతంగా జరుగుతున్నాయో వాటన్నిటిని రిజెక్ట్ చేశారు. ఇక నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పొలిటికల్ అండ్ సోషల్ ఇష్యూస్. వాళ్ళకి పొలిటికల్ పైన కానీ లేదా సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలపైన కానీ ఎక్కువగా నచ్చక ఈ యొక్క మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే షార్ట్ సెల్ఫ్ రియలైజేషన్, మనిషి యొక్క కర్తవ్యం ఏంటి అనే విషయాల్ని తెలుసుకునేదే ఈ యొక్క బీట్ జనరేషన్ తాలూకా మెయిన్ ఉద్దేశం. ఇది ఒక రకంగా ట్రాన్సెండెంటల్ మూమెంట్, అది కూడా మన ఛానల్లో ఉంది, చూడగలరు ఒకసారి. అలాగే వీళ్ళు ఎక్కువగా ఎవరి ద్వారా ఇన్స్పైర్ అయ్యారంటే సరియలిజం, అది కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయగలరు. అలాగే మెటాఫిజికల్ పోయిట్స్, అలాగే జెన్ పోయిట్స్, వీళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి బీట్ జనరేషన్ రచయితలు తమ యొక్క సాహిత్యాన్ని రాయటం జరుగుతుంది. మనిషికి స్వేచ్ఛ అనేది కేవలం పరిమితికి సంబంధించినటువంటిది అనే విధంగా ఈ బీట్ జనరేషన్ మూమెంట్ చెప్పటం జరుగుతుంది. ఉదాహరణకి మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని మనకి టీవీల్లో చెప్పినట్టు లేదా సినిమాల్లో చెప్పినట్టు ఈ బీట్ జనరేషన్ వాళ్ళు ఇవి చేయకండి, మనిషికి స్పిరిచువాలిటీ, రిలీజియస్గా ఉండాలి అని చెప్పేదే ఈ యొక్క ప్రక్రియ. ఇక ఇందులో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి రచయితలు ఎవరంటే ఎలెన్ గిన్స్బర్గ్ అనే ఆయన ప్రముఖమైనటువంటి రచయిత. ఆయన హౌల్ అని చెప్పి ఒక పోయంను రాస్తాడు. ఇది ఎగెనిస్ట్ ఆఫ్ మెటీరియలిస్టిక్ వర్డ్, అలాగే సెక్షువల్ ఐడెంటిటీ గురించి ఈ యొక్క ఎలెన్ గిన్స్బర్గ్ రాసినటువంటి హౌల్ అనే పోయం. అలాగే ఈ యొక్క పోయంలో హోమోసెక్షువల్కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ ఎక్కువగా రాయటం జరుగుతుంది. ఎలెన్ గిన్స్బర్గ్ గారు హౌల్ అనే దానిలో. అలాగే జాక్ క్యారియో అనే ఆయన ఆన్ ద రోడ్ అని చెప్పి ఒక వర్క్ రాస్తారు. అందులో రోడ్ ట్రిప్స్, ఆ యొక్క సెక్షువల్ లిబరేషన్ గురించి అందులో ఆయన మాట్లాడతారు. ఉదాహరణకి 1950 తరువాత హైవేలు అనేవి ఎక్కువగా ప్రారంభమయ్యాయి. ఆ హైవేలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయి, యుద్ధ వాతావరణం అనేది ఎక్కువైపోయింది. యుద్ధం ప్రారంభమయ్యేటప్పుడు సైనికులు ఎక్కువగా కావాలి. అసలుకే ఫస్ట్ వరల్డ్ వార్, అలాగే మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ యొక్క మూమెంట్ రావటం వల్ల హైవేలు ఎప్పుడైతే ఫ్రీగా ఉన్నాయో సైనికులు వాళ్ళని వీళ్ళని వాళ్ళు చంపుకోవడం జరుగుతుంది. అలాగే 1950 నుంచి 1997 వరకు సుమారుగా కోల్డ్ వార్ అని చెప్పి అమెరికాకి రష్యాకి మధ్యలో ఒక యుద్ధ వాతావరణం నెలకొంటుంది. అలాగే ఇప్పుడు కూడా కొట్టుకుంటున్నారు రష్యా వాళ్ళు, యుక్రెయిన్ వాళ్ళు, ఇది మాకు కావాలి, అది మాకు కావాలి అని అన్నట్టుగా. ఆ విధంగా కోల్డ్ వార్ జరిగినటువంటి సందర్భంలోనే ఈ యొక్క బీట్ జనరేషన్ మూమెంట్ అనేది పుట్టడం జరిగింది. జాక్ క్యారియో రాసినటువంటి ఆన్ ద రోడ్ అనే వర్క్ చాలా వరకు ఈ యొక్క మూమెంట్కి సంబంధించిన దానిగా పరిగణించవచ్చు. అలాగే ఆయన రాసినటువంటి వర్క్స్లో ద దమ్మా బర్మ్స్ అనే ఒక వర్క్ కూడా రాస్తారు. విలియం ఎస్ బగస్ అనే ఆయన నేకెడ్ లంచ్ అని చెప్పి ఒక వర్క్ రాస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ నెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నేకెడ్ లంచ్ అనేది, అలాగే ఆన్ ద రోడ్ అనేది, అలాగే హౌల్ అనేది, ఈ 3 చాలా ఇంపార్టెంట్ రచయిత. గ్రెగరీ కరోసస్ అనే ఆయన బాంబ్ అని చెప్పి ఒక వర్క్ని రాయటం జరుగుతుంది. అలాగే లారెన్స్ అనే ఆయన ఏ కానీ ఐస్లాండ్ ఆఫ్ మైండ్ అని చెప్పి ఇంకో వర్క్ని రాయటం జరుగుతుంది.
గ్రే స్కిన్ క్లియర్ అనే ఆయన కూడా ఈ యొక్క బీట్ జనరేషన్కి సంబంధించినటువంటి వ్యక్తిగా తెలుసుకోవచ్చు. ఈ బీట్ జనరేషన్ అంటే ముఖ్యంగా స్వేచ్ఛకి కాస్త అడ్డుకట్టేసి మనిషి చేయాల్సినటువంటి ఆలోచనలు లేదా మనిషిని కాస్త దైవాన్యం వైపు మళ్లించడమే ఈ బీట్ జనరేషన్ తాలూకు మెయిన్ ఉద్దేశం. ఈ యొక్క వీడియో మీకు చక్కగా అర్థమైందని భావిస్తున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియో నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, కమెంట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.